ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాయదుర్గం పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బహింజీ కుమారి మాయావతి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ పార్టీలో ఏకధాటిగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది బహుజన సమాజ్ పార్టీని దేశంలోనే చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం పనిచేస్తున్నారన్నారు. రాజ్యాధికారం అనేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రాజ్యాధికారంతో బహుజనులు అన్ని రంగాల్లో చైతన్యవంతం అవుతున్నారన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాని రేసులలో ఉండడం అనేది చాలా గర్వకారణం అన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద 3వ జాతీయ పార్టీ బీఎస్పీ పార్టీగా ఉండడం హర్షణీయమన్నారు. యజమానిగా ఉంటాడు, భూమి లేనివాడు వర్కర్గా ఉంటాడు, ఒక కూలీగానే బతుకుతాడు. అంటే ప్రతి ఒక్కరిని యజమానులుగా చూడడమే ఆమె లక్ష్యం. బహుజన్ సమాజ్ పార్టీ ధ్యేయం. కాంచీరామ్ గారి అడుగుదాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతిలాగే మీరు ఉద్యోగం చేయాల్సింది. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, నాతో పాటు నువ్వు కదిలిరా. రాబో ఎలక్షన్స్ లో మీరందరూ ఏదేమన్నా వచ్చేసి జై భీమ్. ఈరోజు మాయావతి గారు, బహింజీ కుమారి మాయావతి గారి జన్మదిన ఘనంగా రాయదుర్గంలో జరుపుకున్నాము. చాలా ఆనందకరము. ఎందుకంటే మా భావి భారత ప్రధాని కుమారి మాయావతి గారి జన్మదినం జరుపుకోవడం ప్రతి బహుజనునికి చాలా ముఖ్యమని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అంతా నిజమైన రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉండే ఏకైక మహిళ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఈ స్థాయిలో ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ పార్టీగా ఉందంటే దీని వెనుక మాయావతి గారి కృషి అనేది అమోఘమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఒక సామాన్యుడు ఎంపీ అవుతున్నాడు అంటే కేవలం ఒక బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే జరుగుతుంది. రాజ్యాధికారం అనేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఐక్యం చేసుకొని ఈరోజు రాజ్యాధికారం వైపుగా ఆ దిశగా వెళ్లి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మా బెంజీ కుమారి మాయావతి ఐరన్ లేడీ, ఇలాంటి మహిళ చరిత్రలో మనం చూడలేమనేది కూడా నేను తెలియజేస్తున్నా. ఒక సామాన్య కుటుంబంలో ఒక్క టీచర్గా ఉంటూ అలాంటి మహిళ ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కాబోయే ప్రధాని రేసులో ఉండడం అనేది చాలా గర్వకారణం. భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ 3వ జాతీయ పార్టీగా ఈరోజు ఉందంటే కేవలం కాంచీరామ్ గారు, మాయావతి గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా పార్టీలో కొంతమంది వ్యక్తులు జాయిన్ అవుతా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థానం కల్పించి బహుజన్ సమాజ్ పార్టీకి కృషి చేయాలని చెప్పేసి నిశల పార్టీలో వాళ్ళు ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ ప్రజలకి, రాయదుర్గం ప్రజలకి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.